ప్రియమైనటువంటి డీలర్ మిత్రులకు అదేవిధంగా ప్రియమైనటువంటి వినియోగదారులకు పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున దేశవ్యాప్తంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ రెవెన్యూ సోర్స్ అంతా కూడా ఆయిల్ కంపెనీస్ నుండే ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ క్రమంలో డిమాన్స్ట్రేషన్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన తర్వాత నోట్ల మార్పిడి కార్యక్రమం తర్వాత పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఈ రోజున రిటైలింగ్ వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి పెట్రోల్ బంకులలో మరి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి డీలర్ సోదరులు వారి స్థాయిలలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అన్నీ అధిగమించుతూ ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఎన్నో ఇబ్బందుల మధ్య బంకుల నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి మా డీలర్ మిత్రులందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రైసింగ్ డైమెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు ఒకటైపోయి మరి కింద స్థాయిలో ఉన్నటువంటి డీలర్లను ఒత్తిడి గురి చేసేటటువంటి విషయంలో ఏదైతే ప్రైస్ సిస్టమ్ ఈ రోజున వచ్చేటప్పటికి 15 రోజులకు ఒకసారి చేస్తున్నటువంటి సిస్టంలోనే 15 రోజులకు ఒకసారి రేట్లు మార్చే కార్యక్రమంలోనే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి ప్రతి బంకులో ఉన్నటువంటి స్టాక్ పొజిషన్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ దాదాపుగా 1000 లీటర్లు స్టాక్ పెట్టుకునేటువంటి పొజిషన్లో ఒకేసారి రేటు తగ్గడం వల్ల మరి నెల మొత్తం చేసినటువంటి సేల్ మొత్తం మీద వచ్చేటటువంటి లాభం అంతా కూడా ఒకేసారి డీలర్లు కోల్పోతున్నారు. అది 50,000 మొదలుపెట్టి ₹1,00,000 వరకు నష్టపోతున్నారు. ఎప్పుడో ఒకసారి రేటు పెరగడం వల్ల వచ్చేటటువంటి లాభం కన్నా ఈ మధ్యకాలంలో దాదాపుగా 2 సంవత్సరాలుగా చూస్తే ప్రతి ఒక్క డీలరు ఈ సంవత్సరం మొత్తం మీద చేసినటువంటి లాభాలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అలాంటి క్రమంలో ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలు అన్నీ కూడా కలిసి ప్రైస్ డైమెన్షన్ సిస్టంలో రోజువారీ రేట్ల మార్పిడి, రోజు రేటు పెట్రోలు డీజిల్ రేటు ఈరోజు ఎంత ఉంటే అంత, రేపు ఎంత ఉంటే అంత అని చెప్పేసి మార్చేటటువంటి సిస్టాన్ని మరి ప్రవేశపెట్టబోతుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి చర్య. దీనివల్ల ఇటు డీలర్లకే కాదు ఇటు ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి దాదాపుగా కింద అండర్గ్రౌండ్లో 1000 లీటర్లలో స్టాక్ పెట్టాల్సినటువంటి డీలర్లు ఈ సిస్టమ్ వల్ల రోజువారీగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఏదైతే డిమాన్స్ట్రేషన్ కార్యక్రమంలో నోట్ల మార్పిడి తర్వాత చూస్తే బ్యాంకులలో ఇచ్చేటటువంటి డిపాజిట్ల విషయంలో ఈ రోజున మేము లోడ్ పెట్టుకొని వచ్చినటువంటి అమౌంట్ సేల్ అయిన తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని మీద హ్యాండింగ్ ఛార్జెస్ అని చెప్పేసి ఒక్కసారి డిపాజిట్ చేసినందుకు గాను 500 నుండి ₹600, ₹700 కట్ అవుతుంది. ఇలా ప్రతిరోజు ఈరోజు అమ్మిన డబ్బు డిపాజిట్ చేస్తున్నాం, రేపు మళ్ళీ లోడ్ తెప్పిస్తాం, మళ్ళీ డబ్బులు వస్తాయి, మళ్ళీ డిపాజిట్ చేస్తాం, మళ్ళీ లోడ్ తెప్పిస్తాం, మళ్ళీ అమ్ముతాం, మళ్ళీ డిపాజిట్ చేస్తాం. ఇలా చేసుకుంటూ పోతుంటే నెల మొత్తం మీద వచ్చేటప్పటికి ప్రతి డీలర్కి వారి స్థాయిలో 20,000 నుండి ₹30,000 బ్యాంకు ద్వారా నష్టపోతున్నారు. అదే రకంగా చూస్తే కస్టమర్ల నుండి ఇబ్బందులు. ఇవాళ మరి స్వైపింగ్ సిస్టమ్ పెట్టారు, దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకేసారి అమలవుతున్నటువంటి సిస్టంలో డీలర్లు అనేక ప్రెస్టేషన్స్కి వెళ్ళిపోతున్నారు, అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఈ తరుణంలో రోజువారీ మార్పు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్య. ఈ మార్పు వల్ల మరి ఈ రోజున 20,000 లీటర్లు ఉన్నటువంటి పెట్రోల్ బంకులో మరి రోజుకు వచ్చి ఎవరు అమ్మినా కానీ 5,000, 6,000 లీటర్లు మించి అమ్మే పరిస్థితి లేదు. 5,000 అమ్మిన తర్వాత 14,000 లీటర్లు స్టాక్ ఉంటుంది. దాని మీద ఒక్క పైసా తగ్గినా కూడా డీలర్ నష్టపోతారు. ఇట్లా రోజువారీగా చూసుకుంటా పోతే నెల మొత్తం మీద చూసేటప్పటికి అంచెలంచెలుగా చూసుకుంటా పోతే డీలర్కి వచ్చే లాభం పక్కన పెడితే నష్టాల ఊబిలోకి వెళ్ళిపోయి ఫైనాన్షియల్ గ్రౌండ్లో వెళ్ళిపోయి మరి అవుట్లెట్ బంద్ చేసుకునేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. వీటిని అధిగమించడం కోసం చమురు సంస్థలు మళ్ళీ ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి భారతదేశానికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా మేము ఉన్నాం. మేము చేసినటువంటి రిటైలింగ్ సేల్ మీదనే ఇవాళ దేశం మొత్తం మీద మరి మంచి ప్రాఫిట్లో ఇవాళ చమురు సంస్థలు ఉన్నాయి.
మరి ఇలాంటి పరిస్థితుల్లో డీలర్ల యొక్క బాధను అర్థం చేసుకోకుండా మరి మొండి వైఖరితో 16వ తారీఖు 15వ తారీఖు మిడ్ నైట్ నుండి రోజు మార్చేటటువంటి సిస్టాన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తుంది. దీన్ని భారత డీలర్ల సమైక్య, రాష్ట్ర డీలర్ల సమైక్య, జిల్లా డీలర్ల సమైక్య మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దానికోసమే మరి 16వ తారీఖు నుండి పెట్రోల్ బంకుల బంద్కు పిలుపునిచ్చాం. దీనికి ప్రతి ఒక్క డీలర్ సోదరులు ఆలోచించి ఇది మన సమస్య, మనం అందరం ఎదుర్కొనే సమస్య, మరి మనకు ఎంతో విలువైనటువంటి కస్టమర్లకు మనం సర్వీస్ చేసేటటువంటి విషయంలో అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మరి అర్ధరాత్రిపై మనం రేట్లు మార్చేటటువంటి కార్యక్రమం అనేది ఇది ప్రతిరోజు చేయడం అనేది అంత ఈజీగా జరిగే పని కాదు. అదే రకంగా చూస్తే ఇవాళ ఆటోమేషన్ సిస్టమ్ చూస్తే భారతదేశం మొత్తం మీద 25% బంకుల్లో మాత్రమే ఆటోమేషన్ సిస్టమ్ అమల్లో ఉంది. ఇంకా 75% బంకుల్లో ఆటోమేషన్ సిస్టమ్ చేయాల్సింది ఉంది. ఆటోమేషన్ సిస్టమ్ చేసినప్పటికీ కూడా మరి ప్రభుత్వ రంగ సంస్థలు, చమురు సంస్థలు ముందుకు వచ్చి మరి డే టు డే ఆటోమేషన్లో ఆటోమేటిక్గా రేట్లు మార్పిడి జరిగినా కూడా అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆయిల్ సంగతి, అండర్ గ్రౌండ్లో ఏదైతే మాకు వేల లీటర్లలో ఉంటుందో దాని మీద మరి రోజువారీ జరిగేటటువంటి నష్టం, మేము అమ్మేటటువంటి 5,000-6,000 లీటర్ల మీద వచ్చే ప్రాఫిట్ చూస్తున్నారు తప్ప మరి 2,000 దాదాపు 14,000-15,000 లీటర్లు అండర్ గ్రౌండ్లో ఉండిపోతుంది. దాని మీద వచ్చే నష్టాన్ని కూడా మరి ఆయిల్ కంపెనీలు ఆలోచించాలా. దీన్ని మరి పూర్తి స్థాయిలో చూసి ఇంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థని తీయకుండా, ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఇటు డీలర్లకు నష్టం లేకుండా కంపెనీ ఆలోచించి దాని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తూ మరి 16న జరగాల్సినటువంటి బంద్కు ప్రతి ఒక్క డీలర్లు మరి పూర్తిగా సహకరించి ఇది మన సమస్యగా భావించి దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి స్కూల్తో దాని తర్వాత కూడా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే ఈ బంద్ను కంటిన్యూ చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చందు నాయక్, జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.